తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆలయాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసి రావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలంతా కలిసి రావాలని కోరారు. త్వరలో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టకొండ, గొల్లల మామిడాడ గ్రామాల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేయాలి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, తద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గంలో 7 ఆలయాల్ని అభివృద్ధి చేయాలి. అందులో 4 పునర్నిర్మాణం, మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా 3వ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి. ముఖ్యంగా రామవరం కానీ, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ, బిక్కవలు, రంగంపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ ఇచ్చి, విరాళం ఇచ్చి, వంతడు ఆలయాలను అభివృద్ధి చేయాలనే దిశగా గ్రామస్తులు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా పైనలో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు 2-3 అడుగుల లోతు నీరు ఉండడం గర్భాలయంలో, అదేవిధంగా గర్భాలయం పైకప్పు నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి. దాన్ని ఇవాళ 1,05,00,000తో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. దానికి గొల్లల మామిడాడ, పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసిందిగా వారిని కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి మా కుటుంబానికి కూడా ఆ ఆలయంతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా మా కుటుంబం 5 లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం CGFకి ఇవ్వడానికి సంసిద్ధత నేను వ్యక్తం చేశాం. అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. గొల్లల మామిడాడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. 3 గ్రామాల పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమని వారిని కోరడం, వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, బిక్కవోల్లో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని కలిసి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఆ దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి, ఈ 2 గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ, మరి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని, ఈ మీటర్లను వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు పవర్పేట అన్నే భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు అధ్యక్షత నిర్వహించారు. అనంతరం జిల్లాలోని రైతాంగ సమస్యలను చర్చించారు. వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లకి మీటర్లు బిగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే దానికోసం జీవో నెంబర్ 22 విడుదల చేసింది. అయితే కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవోను ఇంతవరకు రద్దు చేయలేదు. చాలా చోట్ల వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ వ్యవసాయ పంపు సెట్లు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకి ఉరితాడు బిగించడం అని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటుకు తిలోదకాలు ఇచ్చేదానికోసమే ఈ మీటర్లు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ పంపు సెట్ల మీటర్లకు సంబంధించిన అంశం ఉన్నది. భవిష్యత్తులో ఉచిత కరెంటు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2022 కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.
కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 తక్షణమే రద్దు చేసి వ్యవసాయ పంప్ సెట్కి మీటర్లు బిగించే ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా ఈరోజు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మరింతవరకు ఏ పంటలకి ఏ జిల్లాల్లో పంటల బీమా వర్తింపజేస్తారనే విషయం మీద ఇంతవరకు నోటిఫై చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆగస్టు నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంటల బీమాకు సంబంధించిన వాటాను చెల్లించకపోతే ఈ ఖరీఫ్లో పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి ఉండదు. మరి ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకంపై ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆయిల్ పామ్ సంబంధించి కూడా రైతులు ఇవాళ కనీస ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో టన్ను ఆయిల్ పామ్ గెలలకి 23,000 రూపాయల ధర వస్తే ఇవాళ ధర 13,500కి పడిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చాలా నిర్లక్ష్యం కనపడతా ఉన్నది. కాబట్టి సాగునీటి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కేటాయింపు జరగాలి. కొత్తగా నిర్మాణం చేయాల్సిన అంటే తాడిపూడి కానీ చింతలపూడి కానీ ఇట్లాంటి ఎత్తుపోతల పథకాలని పూర్తి చేసి శివారు ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాం. గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు మాట్లాడుతూ ఈ పదోన్నతుల్లో కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో 650 మందికి గాను దాదాపు 450 మంది ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్టు చెప్పారు. వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం, అలాగే ఏపీపీఎస్ వారు సిపిటి పరీక్షలకు వెలువడించిన ప్రకటనలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు కేవి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్పి తమ్మారావు, ఎం కిషోర్, పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే గతంలో 154 జీవో ప్రకారం మా వీఆర్ఓలు సీనియర్ సహాయకులుగా పదవులు కల్పిస్తూ 2021లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మంది ఈ రాష్ట్రంలో వీఆర్ఓ సీనియర్స్లు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 17 మంది అప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం సర్వే టెస్ట్ సిపిటి పాస్ కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిటైన్ ఎందుకు చేయకూడదని అప్పుడున్న జీవో ప్రకారం వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మన ప్రొసీడింగ్స్ ఇచ్చి నెలలోపు మిమ్మల్ని వీఆర్ఓగా రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వీఆర్ఓలు సీనియర్ ప్రమోషన్లు పొందిన కాడి నుంచి కూడా ఇప్పటికీ సుమారు 6 సార్లు 7 సార్లు టెస్టులు పెట్టడం పరిస్థితి ఉంది. కానీ ఎవరికి కూడా సర్వే ట్రైనింగ్ కానీ సిపిటి కానీ ఇన్ టైంలో పెట్టలేదు. దానివల్ల ఒక ఇబ్బంది ఉంది. కాబట్టి 2 సంవత్సరాలు ఈ టెస్టులు పాస్ అవ్వడానికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి ఉమ్మడి తూర్పుగోదావరి కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం చెబుదామని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రేడ్ 2 వీఆర్ఓలు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వారి విషయంలో కూడా గతంలో అంటే ఎందుకంటే 3,500 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీఆర్ 2 వీఆర్ఓ ప్రమోషన్ వచ్చారు గ్రేడ్ 2 కింద. కానీ వాళ్ళందరూ కూడా ఒక ఈ మంది ఫెయిల్ అయ్యారు సర్వే టెస్ట్లో పాపం. వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కువ సార్లు పెట్టమంటే పెట్టలేదు సిపిటి కూడా. వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ చేయడానికి 15,000తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి కూడా వెంటనే ప్రొఫెషన్ చేస్తే 1 ఇయర్ లోపు కూడా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ దగ్గర మేము ఆచరణలు తీసుకురావడం జరిగింది. కానీ ఏ జిల్లా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, సరిగ్గా లేదని చెప్పి చెప్తారు. అందువల్ల మరలా కూడా మేము సిసిఎల్ గారిని కలిసి గవర్నమెంట్ తీసుకెళ్తే మళ్ళీ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్లీ అమలు చేయండి, అది వాళ్ళకి ప్రొటెక్ట్ చేయమని ఇచ్చింది. అది కూడా దానికి జరిగింది. రెవెన్యూ సంబంధం లేని ఇతర పనులన్నీ కూడా మా వీఆర్ఓలు చాలా ఇబ్బందులు పొందుతున్నారు. ఈ విషయంపై మేము గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అందరికీ డీడీఓ కూడా తహసీల్దార్ ఇంట్లో చేయమంటున్నాం. అలాగే వ్యవస్థలో కూడా మమ్మల్ని వీఆర్ఓగా సీనియర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ డీడీఓగా మమ్మల్ని నియమిస్తే మెరుగైన సేవలకి మేము నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తామని సినీ హీరో నాగచైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కన్వెన్షన్ కూల్చివేత గురించి ప్రశ్నించగా దానిపై తన తండ్రి నాగార్జున ట్వీట్ చేశారని, తర్వాత మాట్లాడతానని అన్నారు.
దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు ఒఫిషియల్గా. సో we leave it at that for now. I don't know what is a big నాకు పెళ్ళంటే it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణం త్వరలో కూల్చేస్తాం. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ పరిశీలనలో స్పష్టం చేసిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. హైదరాబాద్ హైటెక్స్ లో 12వ CNC ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్ టీవీ స్టాల్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భూ ఆక్రమణలు పెరిగాయన్న విజయవాడ ఎంపీ కేశినేని శివ. అన్నింటినీ త్వరలో క్రమబద్ధీకరిస్తామని స్పష్టం. గ్రేడ్ 1 VROలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.